ఓం గం గణపతయే నమః. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాతు. మిథున రాశి. మిథున రాశి వారికి జూన్ 15వ తేదీ నుండి జూలై 15వ తేదీ వరకు ఈ మాసాంతము కూడా రవి జన్మరాశిలో మిథున రాశిలో సంక్రమించేటటువంటి ఈ సమయంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క గోచార స్థితిగతులను మనం గమనించినట్లయితే, ముఖ్యంగా జన్మరాశిలో ఈ 15వ తేదీన సూర్యుడు 12వ రాశిలోంచి జన్మరాశిలోకి ప్రవేశించేటటువంటి సమయంలో ఈ మాసం మొత్తం కూడా వీరికి ఆరోగ్యపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు, అంటే అనారోగ్య సమస్యలు కావచ్చు, కంఠ సంబంధిత దోషాలు కావచ్చు, అనుకున్న కార్యాలయందు కాస్త వీరు స్వతహాగా స్వయంకృతంగా వీరి యొక్క ఆలోచనలు సరిగ్గా పనిచేయక స్వయంకృతాపరాధంతో ఎన్నో ఇబ్బందులు, సమస్యలు, సవాళ్ళుగా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆరోగ్యం సరిగ్గా లేదనుకోండి, వీరి యొక్క మనసు సరిగ్గా పనిచేయదు, శరీర ధర్మాలు కొన్ని నశిస్తాయి. దాని ద్వారా తండ్రితో సరిగ్గా మాట్లాడలేని పరిస్థితి. తండ్రి ఏదైనా ఆపద్ధర్మంలో మిమ్మల్ని సహాయం అడిగితే మీ దగ్గర ఉండి చేయలేరు. కొంతమంది అప్పు చేస్తారు తండ్రికి ఏదో సహాయం చేద్దామని, కానీ ఆ అప్పు కాస్త ఏ సంతానపరంగానో లేకపోతే ఉద్యోగరీత్యానో పక్కకి డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారు ఉద్యోగాల రీత్యా ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఆ ఉద్యోగాల యందు దాదాపు 2 స్టేజ్లు 3 స్టేజ్ల వరకు మీరు విజయ పరంపరతో సాధించే అవకాశం ఉంటుంది. మీకు ఉన్నటువంటి అంతర్గత నాలెడ్జ్ అనుకోండి, మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ వైజ్ చాలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ చివరి స్టేజ్లో వీరు కొంత స్వయంకృతాపరాధంగా ఆర్థికపరమైన సమస్యల వలన కావచ్చు, లేకపోతే ప్రయాణాల పరంగా కొన్ని సమస్యల వలన కావచ్చు, మీకు ఉన్నటువంటి సోల్ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడం ద్వారా కావచ్చు, ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు అక్కడ దాకా వచ్చి మిమ్మల్ని ధన్మని పక్కకి తప్పించేటటువంటి పరిస్థితులు కలుగుతాయి. స్వయంకృతాపరాధము, సోల్ ఎనర్జీ తగ్గటము, జన్మరాశిలో ఉన్నటువంటి రవి మీకు సరైనటువంటి ఫలితాలని ప్రసాదించడు. కాబట్టి మీరు ఏదైనా ఉద్యోగపరంగా కావచ్చు, లేదా వృత్తిపరంగా కావచ్చు, లేదా వ్యాపార రీత్యా, ముఖ్యంగా వ్యాపారంలో కూడా ఆకర్షితం చేయడానికి రకరకాల పంధాలలో మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఎవరో ఏదో చెప్పారని చెప్పి కొత్త వాళ్ళు పరిచయం అయ్యి ఇది చేయండి ఇట్లా చేయండి అని చెప్పి చేస్తే కనుక సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంటుంది. ఉన్న వ్యాపారం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ మిథున రాశి వారికి ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి 21, 22 దాదాపు వారం పాటుగా రవి బుధులు కలిసి ఉండటం బుధాదిత్య యోగానికి సంకేతం. ఈ వారం రోజులు వీరు అనుకున్న ప్రతి కార్యక్రమం, ఉద్యోగం లభించినా ఈ వారంలో లభించాలి, లేకపోతే ఏదైనా ఉద్యోగంలో మార్పు జరగాలన్నా, లేకపోతే గృహం మారాలన్నా ఈ సందర్భమే ఈ యొక్క అవకాశం కలిగించే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ రవి బుధుల యొక్క అనుగ్రహం వలన ఆత్మశక్తితో పాటుగా బుద్ధి చైతన్య శక్తి కూడా ఇమిడి చక్కగా సంపుడీకరణమయ్యి ఈ రవి బుధుల యొక్క యోగం వలన వివాహపరమైనటువంటి కొన్ని విషయాల యందు కూడా మీరు సొంత నిర్ణయాలు తీసుకుంటే అవి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జన్మరాశిలో బుధుడు బలంగా ఉన్నప్పటికీ మీకున్నటువంటి బుద్ధి, తెలివితేటలు, మనోనిశ్చయం, అట్లాగే మీరు ఆలోచించేటటువంటి తీరు డిఫరెంట్గా ఉంటాయి. రవి కలవడం ద్వారా ఇక్కడ బుధుడికి కొంచెం అస్తంగత్వ దోషం కలుగుతుంది. ఎంత బుధాదిత్య యోగం ఉన్నా కూడా రవి ముందు ఈయన కాస్త పాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం దైవ బలాన్ని అఖండితంగా చేసుకుంటూ ఉండాలి. అంటే విష్ణు సహస్రనామం లేదా ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రాన్ని అధికంగా చేయాలి. ముఖ్యంగా వీరికి జన్మరాశిలో ఉన్నటువంటి రవి యొక్క దృష్టి రీత్యా వివాహపరమైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు కలుగుతాయి. వీరికి పుణ్యమన్నా మోక్షమన్నా కొంచెం ఎఫెక్టివ్ తగ్గే అవకాశం ఉంటుంది. అంటే పూర్వజన్మ ఆర్జితం తక్కువగా ఉంది. భాగ్యంలో అంటే నవమ స్థానంలో ఉన్నటువంటి రాహువు వీరు ఎంత మనసులో అనుకున్నా సరైనటువంటి పూజలు అవలంబించలేనటువంటి స్థితి. జన్మరాశిలో ఉన్నటువంటి రవిని రాహువు నవమ దృష్టితో చూడడం ద్వారా వీరికి పూర్తిగా పూర్వ పుణ్యార్జితం అనేది డౌన్ఫాల్లో ఉంటుంది. అందుకనే ఎంతసేపు ఓం నమో నారాయణాయ అనుకుంటూ ఉంటే మీరు అనుకున్న కార్యాలయందు ముందుకు దూసుకు వెళ్ళేటటువంటి శక్తి లభిస్తుంది. ముఖ్యంగా దశమంలో ఉన్నటువంటి శని ఉద్యోగాదుల్లో ఎన్నో ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది.
ఫెయిల్యూర్స్, చేస్తున్న ఉద్యోగాలు పోతాయి. 15 ఏళ్ళు చేయనివ్వండి, 20 ఏళ్ళు చేయనివ్వండి, 10 ఏళ్ళు చేయనివ్వండి. ముఖ్యంగా దూర ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో విదేశాలలో వారికి ఉద్యోగాదుల్లో ఫెయిల్యూర్స్ కలగడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా వీరికి ఉన్నటువంటి సెల్ఫ్ ఎనర్జీ మొత్తం డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. రాహువు శని ఆడే ఆటలో మీరు పావులైపోయే అవకాశం ఉంటుంది. దానికి తోడు ఈ మిథున రాశి వారికి కుజుడు ఈ నెల జూన్ 20 తర్వాత లాభస్థానంలో అంటే 12వ స్థానంలోకి వస్తాడు. తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు, అనుకున్న కార్యాలయందు విజయాశక్తి లేక పూర్తిగా నిర్లిప్తతగా ఉండే పరిస్థితి, దాని ద్వారా కోపము, ఆవేశము విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. కుజుడు 12లో ఉండడం ద్వారా ఆర్థికపరమైనటువంటి నష్టాలు, స్వయంకృతాపరాధాలు, కుటుంబంలో సరైనటువంటి ధనము లేక కుటుంబంలో ఉన్న వాళ్ళు వీరిని విలేసినట్టుగా మాట్లాడటము, వీరిలో కోపాన్ని పెంచేటటువంటి అవకాశం కలగటము, అట్లాగే శత్రుబాధలు, రోగబాధలు, రుణబాధలు అధికమయ్యి వీరికి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. దీని ద్వారా భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి గొడవలు వచ్చి విడిపోయేటటువంటి అవకాశము, కుటుంబము విచ్ఛిన్నమయ్యేటటువంటి పరిస్థితి మిథున రాశి వారికి కుజుడు వలన కలిగేటటువంటి అవకాశం. ఎందుకంటే జన్మలగ్నాతో అయితే కనుక ఒక రకంగా చెప్పాలంటే జన్మలగ్నంలో 12వ స్థానంలో కుజుడు ఉంటే కనుక అది మనకి కుజదోషంగా వ్యవహరింపబడుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా జన్మరాశి నుంచి చంద్రుడి నుంచి ఉన్నాడు అంటే అది కూడా కుజదోషమే. ఈయన చూసే దృష్టిల పరంగా ప్రయాణాదుల్లో ఇబ్బందులు కలగటము, ప్రమాదాలు కలగటము, అనుకున్న కార్యాలు జరగకపోవటము, అట్లాగే వీరికి అంతర్గతమైనటువంటి శత్రుత్వ బాధలు, కొంతమంది ఏదేదో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. దాని ద్వారా ఆరోగ్యము క్షీణింపబడటము, మిత్రులైనటువంటి వారు శత్రువులు అయిపోతారు. ఎవరైనా మిత్రువులు మిమ్మల్ని మోసగించే ప్రయత్నం చేయొచ్చు. ఆర్థికంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి భార్యాభర్తల మధ్య అయితే కనుక లేనిపోని ఎడబాట్లు జరగడానికి ఈ మిథున రాశి వారికి కుజుడు పూర్తిగా ఆయన దృష్టి పరంపర కలుగుతోంది. అయితే ద్వితీయ స్థానంలో, ధనస్థానంలో, కుటుంబ స్థానంలో ఉన్నటువంటి గురుడు, శుక్రుడు, బుధుడు, ఈ 3 గ్రహాలు మీకు అత్యంత యోగాన్ని ప్రసాదిస్తున్నాయి. మిథున రాశి వారికి మంచి వాక్కుని, తెలివితేటల్ని, అన్న సౌఖ్యాన్ని, మృష్టాన్న భోజన సౌఖ్యాన్ని, మంచి వస్త్ర సంపదల్ని, గృహ సౌఖ్యాన్ని, వాహన సౌఖ్యాన్ని, వివాహ సౌఖ్యాన్ని ప్రసాదిస్తూ ఆకస్మికంగా ధనము మీ యొక్క బ్యాంకులో వచ్చి పడేటటువంటి అవకాశం కూడా మిథున రాశి వారికి కలుగుతోంది. వ్యాపారంలో విశేషమైనటువంటి సౌలభ్యకరమైనటువంటి, సౌకర్యకరమైనటువంటి అభివృద్ధి కలుగుతోంది. మీరు ఏదైనా పెట్టుబడి పెట్టినటువంటి షేర్స్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ, చిట్ ఫండ్స్లో కానీ, లేదా చిట్టీలు ఎవరన్నా వేసినా, సంతానపరంగా ఏదైనా డబ్బు దాచుకున్నా, లేకపోతే ఏదైనా బంగారము, వెండి ఇలాంటివి కొన్నా, వాటి యందు పూర్తిగా మీకు సమయానికి ధనము మీకు రెట్టింపై మీ బ్యాంకులో వచ్చి పడేటటువంటి అవకాశం మిథున రాశి వారికి కనిపిస్తోంది. విద్యార్థులకి విద్య యందు మంచి సౌలభ్యకరమైనటువంటి శక్తి పెరుగుతుంది, జ్ఞానము అభివృద్ధి చెందుతుంది. కొంతమందికి వ్యాపారం చేయాలనేటటువంటి దృక్పథము అధికంగా పెరిగి మిథున రాశి వారికి మరి ధనము అనేటటువంటిదే వీరికి మెయిన్ ఆకాంక్షగా లభించే అవకాశం కలుగుతూ ఉంటుంది. కుటుంబంలో మంచి వాతావరణం, శుభవాతావరణం, వీరి యొక్క ఆలోచనలు కానీ, కోరిక కానీ ఏ విధంగా ఉంటాయంటే, వీరు అంతకుముందు ఒక గృహానికో, వాహనానికో, కుటుంబ పరంగానో ఏదో రకంగా వీరు తీసుకున్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చేసి మాకు రుణబాధలు లేవు అనేటటువంటి స్థితికి రావాలని వీరి యొక్క కోరికలు గుర్రాల్లాగా పరిగెడుతూ ఉంటాయి. ఇవన్నీ కొంతమంది ప్రేమికులకి ఆకస్మికంగా కుటుంబంలో ఎగిరి వివాహ యోగ్యత కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. కొంతమందికి ఉద్యోగాలు పోయి వ్యాపారం చేసుకోవాలనే ఆసక్తి కలుగుతూ ఉంటుంది. కొంతమంది ఉద్యోగాలకు వీరే ఆ టార్చర్ భరాయించలేక, వారి కింద పనిచేసే వాళ్ళు చేసే రాజకీయాలు తట్టుకోలేక వీరంతటి వీరే రిజైన్ చేసేసి చక్కగా ఏదో నాకు తోచిన వ్యాపారం చేసుకుందాము అనేటటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకునే అవకాశం కలుగుతుంది. ఇట్లా ఎన్నో రకాలుగా మిథున రాశి వారికి చలనత్వాలు కలుగుతూ ఉంటాయి. రుద్రాభిషేకం అధికంగా చేయండి, దాని వలన చాలా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే గురుడు, శుక్రుడు, బుధుడు వీళ్ళందరూ కూడా లక్ష్మీనారాయణలతో సమానం కాబట్టి ఆదిత్య హృదయం చదివితే మీకు మెయిన్ సెల్ఫ్ ఎనర్జీతో పాటుగా సోల్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇంట్లో యథావిధిగా అష్టోత్తరము కానీ, బయట గుళ్ళ దేవాలయాల్లో అభిషేకాదులు చేయించండి. ముఖ్యంగా ఈ వివాహాల పరంగా కానీ, సంతాన పరంగా కానీ, లేకపోతే విద్యాపరంగా కానీ, వ్యాపార రీత్యా కానీ ఎవరైనా సరే మంచి ఈవెంట్స్ని కనుక ప్రారంభం చేసేటప్పుడు సరైనటువంటి గురువుని సంప్రదించండి. గోచార పరంగా మీకు మాలాంటి గురువులు చెప్పేవన్నీ విని మీకు ఇవే జరుగుతాయని ఎవరూ కూడా దయచేసి అనుకోకండి. ఎందుకంటే మనం పుట్టిన సమయంలో ఉన్నటువంటి లగ్నము, ఇప్పుడు నడుస్తున్నటువంటి లగ్నాధారితంగా జరిగేటటువంటి దశలు, అంతర్దశలు మనకి ఎక్కువ ప్రభావితాన్ని 100% అవే సూచిస్తూ ఉంటాయి. ఆ దశలు, అంతర్దశలు గోచారంలో ప్రభావితం చూపిస్తూ మనకి పని జరుగుతుందా లేదా అనేది
అది ఓకే చేస్తేనే ఇక్కడ గోచారం అంటే ట్రాన్సిస్ట్ మనల్ని అగ్రీ చేస్తుంది. కాబట్టి గురువులు చెప్పినవన్నీ కూడా పరిహారాలు ఈ రాశి ఫలితంగా కొంతవరకు మానసికంగా మీకు స్టాండర్డైజేషన్ ఇస్తే తప్ప జన్మజాతకం ఇప్పుడు ఒకరికి వివాహం కాలేదన్నా, సంతానం కలగలేదన్నా, ఉద్యోగాలు రావట్లేదన్నా, అసలు ఉద్యోగం ఎందుకు పోయింది, ఏ గ్రహం వలన మేము బాధలు పడుతున్నాం అని తెలుసుకోవాలంటే మటుకు సరైన గురువుని సంప్రదించి మీ జన్మజాతక విశ్లేషణ చేసుకొని జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే ఆ గ్రహాలను బయటికి తీసి ఆ గ్రహాలకు సంబంధించినటువంటి హోమాలు, అభిషేకాలు, జపాదులు చేయించుకొని దాన ధర్మాదులు చేసుకొని మీ జీవితాన్ని సరైనటువంటి దారిలో పెట్టుకునే ప్రయత్నం మాత్రం తప్పకుండా మర్చిపోకుండా చేస్తూ ఉండండి. మన యొక్క సనాతన ధర్మాన్ని మీరు రక్షిస్తే ధర్మో రక్షతి రక్షితః, అది మిమ్మల్ని రక్షిస్తుంది. సర్వే జనాః సుఖినో భవంతు.